తెలంగాణ రాష్ట్రంలో రైతుల పక్షాన నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంత నమ్ముతున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసి వస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ల పేర్లు తొందరలోనే బయటకు రాబోతున్నాయంటూ ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాం తాజా పరిణామాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యలో పెద్ద వార్ నడుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ఈ 3 నెలల నుంచి ఏం చేయట్లేదంటూ కూడా మాజీ ఐటీ మినిస్టర్ ఏదైతే కేటీఆర్ మండిపడతా ఉన్నారో నేపథ్యంలో ప్రస్తుతం ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రైతుల విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు టిఆర్ఎస్ నాయకులకి. 10 సంవత్సరాల కాలం పాటు ఇంతకుముందు చెప్పినాం, దగా చేసింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులను. ఒక్కొక్కరి బస్తా పైన కూడా డబ్బులు సంపాదించింది టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం. వారా రైతుల గురించి మాట్లాడదు. ఈరోజు రైతులకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక సమస్య పరిష్కారం చేయడానికి స్వల్పకాలికంగా కూడా ఏం చేయాలో ఆలోచన చేసి రైతులను ఆదుకుంటాం మా బాధ్యత. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులే కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. సినీ ప్రముఖులు బెదిరించామని చెప్పేసి ఒక ఐటీ మినిస్టర్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఏ మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి రేవంత్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అనే అంశము సరే, ఫోన్ ట్యాపింగ్ చేయమంటారా? అది చట్టబద్ధతనా? చట్టం చేయమంటారా ఫోన్ ట్యాపింగ్ ఎవరిదన్నా? దాన్ని సమర్థించే పరిస్థితి ఎవరికి వచ్చినా అది తప్పు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా తప్పకుండా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మేము చూస్తుంటాం. ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలకు ఎట్లా ఓట్లు అడగడానికి వెళ్తా ఉన్నారు అనే పాయింట్ ఏం చెప్తారు? ఇచ్చిన హామీని మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా వెనుకకు పోము. అస్తవ్యస్తం అతలాకుతలం చేసిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. మొత్తానికి రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చబోతా ఉన్నాం. నెరవేర్చినటువంటి ప్రతి హామీతోనే ప్రజల ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. ఫోన్ ట్రాపింగ్ విషయానికి సంబంధించి ఇప్పటి నుంచి మొదలు పెడతాం. ఇప్పటి నుంచి చేయమంటారు ఎవరు ఏంటి అనే నిజాలు బయటకు వస్తాయంటూ కూడా ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉన్నారు. జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్.